వీడియో గనక నచ్చితే మీకు కొట్టేయండి లైక్ మీద లైక్ 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 పెట్టు 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 ఒక్క కమెంట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కొట్టేయండి షేరు, ఇంకా చేసుకోపోతే చేయండి సబ్స్క్రైబ్. షేర్ 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 సబ్స్క్రైబ్, షేర్ 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 సబ్స్క్రైబ్. పంకజం గారు, థ్యాంక్ యూ ఫర్ ద సబ్స్క్రైబ్. మీరు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ 3.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒరే గోరా, చెప్పండి అంకుల్. ఈ మధ్యన సేల్స్ బాగా తగ్గిపోతున్నాయరా. సేల్ చేస్తే సరుకులు తగ్గిపోతాయి కదా అంకుల్, అలా అడిగితే రే పనికి మాలేదవా, నేను తగ్గిపోతున్నాయి అన్నది సరుకులు కాదు, మన షాపుకి లాభాలు. అసలు ఎక్కడొచ్చిందని లాభాలు రావడానికి? ఏంటి? ఏం లేదు అంకుల్, వస్తాయి మెల్లిమెల్లిగా వస్తాయి. హోప్ ఈస్ గుడ్. ఆ హోప్ తోనే ఈ షాప్ స్టార్ట్ చేశాను. లాసులు తప్ప పైసలు రావట్లేదు. పైసలు రావాలంటే షాపులో సామాన్లు బాగుండాలి అంకుల్. ఇంకేం బాగుండాలరా, అన్ని మంచి బ్రాండ్లేగా తీసుకొస్తున్నావు. తెప్పిస్తున్నారు. ఇదేం ఆయిల్ ప్యాకెట్ అంకుల్? సన్ఫ్లవర్ ఆయిల్. అది మాకు తెలుసు, ఆ కంపెనీ పేరు ఏంటని. బోర్డమ్మా, చూడడానికి నాకే బోర్ కొట్టేస్తుంది, ఇంకా కొనేవాడు ఎంత బోర్ ఫీల్ అవుతాడు. ఇదేంటిది? ధన్యవాద్ ఆటా ప్యాకెట్. మంచి కంపెనీయే కదా. అది ఆశీర్వాద్ అంకుల్, ధన్యవాద్ కాదు. ఇంకేమన్నాయి? ఇది ఎన్టీఆర్ సాంబార్ పౌడర్. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా కొంటారేమో అని. ఇంకా నయ్యం, బాలయ్య బాబు బిర్యానీ మసాలా, మహేష్ బాబు మటన్ మసాలా అని పెట్టలేదు. ఎక్కడ దొరికితే అంకుల్ మీకు ఇవన్నీ? హోల్సేల్ మార్కెట్ లోనేరా. వాల్తేరు వెంకయ్య అని ఒకడు ఉన్నాడు, ఆడి దగ్గర మొత్తం అన్ని సవక సవక సవక. అందుకే మన షాప్ ఎలా ఏడిచింది. జనాలు చవకాని వచ్చి కొనుక్కోవడానికి మనం అమ్మేవి బట్టలో బూట్లో కాదంకుల్, మనం రోజు వాడే సరుకులు. ఇక్కడ వాళ్ళు చూసేది క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఇవి ప్రొవైడ్ చేసేది మంచి కంపెనీలే కాబట్టి జనాల మంచి కంపెనీలవే కొనుక్కుంటారు. మన ఫస్ట్ కాపీ ప్రొడక్ట్స్ ఎందుకు కొంటారు? మరి అలాంటప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్లే డిస్కౌంట్లు ఎందుకు ఇస్తారా? దాన్ని మార్కెటింగ్ అంటారు. అసలు మీకు మార్కెటింగ్ గురించి తెలుసా? ఎందుకు తెలియదురా. కూరగాయల మార్కెట్, సూపర్ మార్కెట్, సండే మార్కెట్, చేపల మార్కెట్. మార్కెటింగ్ అంటే చేపల మార్కెట్. అప్పుడు పెన్ డ్రైవ్ అంటే ఏంటి? పెన్న జోబులు ఎట్టుకుని బైక్ డ్రైవా? యాదవ నాటకాలు ఆపి విషయం చెప్పు. అంకుల్, ఇండియా పేద దేశం కాదు అంకుల్, అలాగని ధనిక దేశము కాదు. ఇక్కడ ఎక్కువగా నివసించేది మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని పెద్ద పెద్ద బ్రాండ్స్ టార్గెట్ చేశాయి. అందుకే రిచ్ ఆర్ గెట్టింగ్ రిచర్, పూర్ ఆర్ గెట్టింగ్ పూరర్. సగటు మధ్య తరగతి వ్యక్తి డిస్కౌంట్ అనగానే ఆశపడి ఆరాటపడి ఆలోచించకుండా అక్కడికి వెళ్ళిపోతాడు. 50% డిస్కౌంట్ అనగానే మన వాళ్ళు ఎగబడతారు. కానీ వాడు ₹1 వస్తువుని 10 రూపాయలకి అమ్మి 10 రెట్లు లాభం చేసుకుంటున్నాడు. దీనివల్ల మార్కెట్ లో వాడి బ్రాండ్ వాల్యూ అలాగే ఉంటుంది, ప్లస్ సేల్స్ కూడా పెరుగుతాయి. దీన్ని MBA టర్మ్స్ లో మార్కెటింగ్ అంటారు. నువ్వు స్కూల్ కే సరిగ్గా వెళ్ళలేదు, MBA ఎప్పుడు చేసావురా? ఇవి తెలియాలంటే MBA చేయక్కర్లేదు అంకుల్. నైట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారంటే మీకు ఇది తెలుసా అని ఎవడొకడు వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరి ఎంత తెలుసుకున్నోడివి ఆ బుర్రను మన షాప్ డెవలప్ చేయడానికే వాడచ్చు కదరా. డెవలప్ చేయాలని నాకు ఉంటది అంకుల్, కానీ ఐఎమ్ కార్నర్, ఐ వాజ్ హెల్ప్లెస్. అంటే అంటే ఏం చెప్తాం? కోహినూర్ డైమండ్ ని నాంపల్లి రైల్వే స్టేషన్ లో పెట్టమ్మితే ఎవడైనా ₹20 అడుగుతాడు. నేను కోహినూర్ డైమండ్ లాంటి. నేను రైల్వే ప్లాట్ఫామ్ లాంటోన్నా? అలా కదా అంకుల్, కొంచెం ఇంచుమించు అలాగే. ఇంచుమించు అంతేనా? కొట్టానంటే 10 ఇంచులు దిగిపోద్ది. సారీ అంకుల్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరికి కిస్ ఇవ్వాలరా? కిస్ కాదు సార్, ఎక్స్క్యూజ్ మీ అంటున్నా. ఎక్స్క్యూజ్ మీ. బ్యూటిఫుల్ ఇంగ్లీష్. సార్ అది బ్యూటిఫుల్ కాదు సార్, బ్యూటిఫుల్. నీకు ఇంగ్లీష్ రానట్టుంది. ఎంతకీ ఎందుకు వచ్చా? సార్ ఐ ఈజ్ మార్కెటింగ్ బాయ్. సార్ ఐ హ్యావ్ దట్ మస్కిటో కిల్లింగ్ రౌండ్స్. ఏంటి బాబు, మళ్ళీ చెప్పు. అదే సార్, ఐ హ్యావ్ దట్ మస్కిటో కిల్లింగ్ రౌండ్స్. అది మస్కిటో కాయిల్ రా మబ్బే. దట్ 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 మీకు కూడా ఇంగ్లీష్ వచ్చు సార్. థ్యాంక్స్. దట్ట ఐ థింక్ వాటో వాటు. అంకుల్, మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ కదా? సెన్స్లెస్ హ్యూమర్ సార్, సెన్స్లెస్ హ్యూమర్. బాబు నీకు మస్కిటో కాయిల్ కావాలి అంతేనా? ఎలివేషన్ బొక్క. నో నో అంకుల్, ఐ ఈజ్ మార్కెటింగ్ బాయ్. ఐ సెల్ కాయిల్స్ ఓన్లీ 25 పైసా 1 కాయిల్. అదర్ కాయిల్స్ 5 rupees, బట్ వీఆర్ కాయిల్ 25 పైసా. ఒరే నీ కాయలు గోల ఆపరా. అంకుల్, వాడి దగ్గర ఏవో దోమల చక్రాలు ఉన్నాయంట. అవి ఒక్కొక్కటి పావలాకి ఇస్తాడంట. బయట వేరే బ్రాండ్ వాళ్ళు ఒక్కొక్కటి ₹5 ₹6 అమ్ముతున్నారంట. కానీ ఈడు మాత్రం చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాను, తీసుకోండి అంటున్నాడు. ఏరా అంతే కదా? ఎస్ సార్. అండ్ అవర్ కాయిల్ వేప, తులసి, కలబంద, పసుపు, చందనం. ఈ సార్థం
నీ పెండాకుడు ఇంకా చెప్పు అంకుల్. వాడి కాయల్లో చిచ్చి అదే ఆ దోమల చక్రంలో వేప, తులసి, పసుపు, చందనం, కలబంద, అశ్వగంధ అన్ని ఉన్నాయంట. ఓహో, ఆయుర్వేదం దోమల చక్రాలు అన్నమాట. దట్టే సార్, దట్టే. టేక్ ఆయిల్ ప్లీజ్ సార్. ఎరా గోరా, ఆఫర్ అలా ఉందంటో. ఆఫర్ టెంప్టింగ్ గానే ఉంది కానీ ఈడే ఆఫర్ లా కనిపిస్తున్నాడు. అన్టచబుల్ సార్, అన్టచబుల్. ప్లీజ్ టేక్ దిస్ సార్. ఇఫ్ యూ సెల్ గివ్ మీ రిటర్న్ పే. మేము రిటర్న్ లో పే చేయాలా? అదేంటి? అంకుల్ మీరు అరిచి ఆయాసపడకండి. వాడు చెప్పేది ఏంటంటే అమ్మిన తర్వాతే డబ్బులు ఇవ్వండి అంటున్నాడు. అవునా? ఇదేదో బానే ఉంది. అయితే ఓ బస్తాలో పెట్టాలవయ్యా. నో సార్, దిస్ ఈస్ టెస్టింగ్ పీస్. థాంక్ యూ సార్. ఇదిగో ఇంగ్లీష్ బాబు, ఇంతకీ నీ పేరేటి? సుందీప్ సార్. సందీప్. ఓ సందీప్ అయ్యి ఉంటది. ఓకే బ్రో, బాయ్. ఏలియన్ కి యానిమల్ కి క్రాసింగ్ చేస్తూ వచ్చినట్టున్నాడు. గోరా, ఈ రోజు పొద్దున్నే ఎవరి మొహం చూసానో గానీ మంచి బేరం దొరికిందిరా. నా ముఖమే చూసుంటారు అంకుల్. నీ మొహం చూస్తే అమ్మానే అడుక్కుదంటాడు. ఎంత మంచి బేరం ఎక్కడ దొరుకుతురా? నమస్కారం జగన్నాథం గారు. నమస్కారం భుజంగం గారు. ఏంటి ఈ మధ్య భక్తికి కనిపించడం మానేశారు? ఎక్కడండి మా వాడు పెప్టో క్లిక్ ఇట్ అని ఏవేవో ఆర్డర్ పెడుతున్నాడు, ఇంటికే వస్తున్నాయి. మాలాంటి కష్టజీవుల్ని శ్రమజీవుల్ని బతకనివ్వరా వీళ్ళు? మా ఇంటి పక్కనోడు మా ఇంటి ముందే చెత్త వేస్తున్నాడు. చెత్త ఎత్తనాడా? ఇప్పుడు ఆ చెత్త మమ్మల్ని వచ్చి ఎత్తమంటారేటి? అది కాదయ్యా, ఆ చెత్త వల్ల దోమలు బాగా వస్తున్నాయి. దోమల మిషన్ ఏమైనా ఉంటే కొందామని వచ్చా. అబ్బా, వెతుకుతున్న సీడీ DVD ప్లేయర్ లోనే ఉన్నట్టు కరెక్ట్ టైం వచ్చి బలి అడిగారండి. ఇదిగో ఇప్పుడే ఫ్రెష్ గా హెర్బల్ దోమల చక్రాలు తెప్పించాను. హెర్బల్ దోమల చక్రమా? ఏది చూపించు. చూడటానికి ఇదేదో బానే ఉంది. వాడండి, ఇంకా బాగుంటుంది. ఎంత? ఎంతండి? జస్ట్ 5 రూపాయలు. అంతేనా? అయితే ఒక 5 ప్యాక్ చేయి. సరేనండి. చూసావారా గోరా, పావలా దోవల చక్రాన్ని 5 రూపాయలకి ఎలా అమ్మాను? మీకెక్కడో బీభత్సమైన పుట్టుమచ్చి పుట్టుంటది అంకుల్, లేకపోతే ఎంత లాభం రావడమేటి? అంకుల్ ఇదేదో బాగుంది. వచ్చిన ప్రతి కస్టమర్ కి కేరళ నుంచి ఆయుర్వేదిక్ హెర్బల్ దోమల చక్రాలు తెప్పించాం. వాడితే ఇంట్లో దోమలన్నీ చచ్చిపోవడమే కాకుండా ఇల్లంతా సువాసనలు విరజల్లుతాయని చెప్పి ఈ బాక్స్ అంతా అమ్మేద్దాం. అప్పుడు మనకి మామూలు ప్రాఫిట్ కాదు, 10 times ప్రాఫిట్. నిజమేరా, అలాగే చేద్దాం. హలో ఎక్స్క్యూజ్ మీ, చంపిన్నీస్లు ఉన్నాయా? చంపినీస్లు ఏం చూస్తారు మేడం, కొత్తగా దోమల చక్రాలు వచ్చాయి. ఎలిగిచ్చి ఒకటి ఇంట్లో పెట్టారంటే కళ్ళల్లో చక్రాలు తిరుగుతాయి. అవునా? ఏది? అమ్మయ్యా, సరుకు మొత్తం ఖాళీ అవడం ఇదే ఫస్ట్ టైం రా. అది కరెక్టే గాని మన ఇంట్లో కూడా దోమలు చంపేస్తున్నాయి కదా అంకుల్, మనకు ఒక్క కాయలు కూడా మిగల్చలేదు. పర్లేదులేరా, ఆ డబ్బులు తీసుకోవడానికి రేపు వస్తాడు కదా, ఈసారి ఓ 10-15 మెట్లు ఎక్కువ తీసుకుందాం. నిజమే అంకుల్, ఈ దెబ్బతో మన షాప్ సేల్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఈ రోజు నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుందిరా. నాన్నగారు, నాన్నగారు, హో. నాన్నగారు, నాన్నగారు, జరగకూడదు జరిగిపోయింది నాన్నగారు. కొమ్మ తీసి మన దగ్గర అరువు తీసుకున్న వాళ్ళు చచ్చిపోయారా ఏంటి? కాదు నాన్నగారు. అబ్బా, మరేమైందిరా? కొంపలు మునిగిపోయినట్టు అలా అరుతున్నావు? అబ్బా, కొంపలే మునిగిపోలేదండి, కొంపలు కొట్టేశారు. కొంపలు కొట్టేశారా? కొంప తీసి మన కొంప కూడా కొట్టేశారా? అయ్యి బాబోయ్, లక్ష్మి. లేదు నాన్నగారు, మన కొంపలో తప్ప మిగిలిన అన్ని కొంపల్లోనూ దొంగతనాలు జరిగాయి. అదేంట్రా, మన కొంప ఒకటే ఎందుకు వదిలేశారు? మన కొంపలో ఏముండవని ఆ దొంగలకు తెలుసు అనుకుంటున్నా నాన్నగారు, అందుకే వదిలేసి ఉంటారు. ఓవరాక్షన్ చేయక ఎదవా. మన కొంపకి ఏం తక్కువరా? టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది. ఈ సెకండ్ హ్యాండ్ సామాన్ ఆన్లైన్ చేసుకుంటారులేండి. రే 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 రే, కష్టపడి సంపాదించుకుంటే తెలుస్తుంది వాటి విలువేటో. సర్లేదు నాన్నగారు, నాకు పొద్దు నుంచి ఎడంకన్నా అదిరేస్తుంది. మీకేమన్నా చెడు జరుగుతుందేమో అని భయం వేస్తుంది. నీకు కొన్ని వదిలితే నాకెందుకు రా చెడు జరుగుతుంది? అంటే ఇంట్లో ఎవరికేం అదిరినా లాస్ట్ లో బొక్క పడేది మీకే కదండి, అందుకే. కొట్టానంటే కుడుకన్ను కూడా వదులుతుంది ఎదవా. ఇంతకే దొంగతనం ఎప్పుడు జరిగిందంట? నిన్న నైట్ అండి. ఒక్క నైట్ లో అన్ని ఇల్లులు కొట్టేశారంటే వీళ్ళు మామూలు దొంగలు కాదు, చాలా హైటెక్ దొంగల్లా ఉన్నారు. నాకు డౌట్ వస్తుంది నాన్నగారు, ఇప్పుడు దొంగలు అందరి ఇంట్లో దొంగతనం చేసి మన ఇల్లు వదిలేశారు కదా, మన ఇంట్లో దొంగతనం జరగలేదు కాబట్టి పోలీసులు మనల్ని దొంగలు అనుకుంటే?
అగ్ని 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 సిఐ సింగో అరైవింగ్ మూవ్ ఇట్ అక్కడ ఎవరు లేరు కదా సార్ సారీ సార్. ఒరే పనికి మళ్ళీ అదవా అది నోరా ఇంకేమన్నా ఇలా అనగానే అలా వచ్చారేంట్రా? అగ్ని సార్ రండి సార్. కాలనీలో దొంగతనాలు జరిగాయంటగా, విచారం చేయకుండా ఎక్కడేం చేస్తున్నారు? నేను వచ్చింది విచారించడానికి. కాలనీలో అన్నింట్లో దొంగతనాలు జరిగి మీ ఇంట్లోనే దొంగతనం జరగలేదు. దట్స్ వై యు ఆర్ మై ఫస్ట్ సస్పెక్ట్. ఇది మరీ బాగుంది సార్. షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ పోతే చేవన ఎంక్వైరీ చేస్తారా? యాక్చువల్లీ నా రీజన్ ఇది ఒకటే కాదు, మెయిన్ రీజన్ ఇంకోటి ఉంది. ఏంటది? చెప్పండి, మీ ఇంట్లో దొంగతనాలు ఎలా జరిగాయి? రాత్రి 9 గంటలకి ఈటీవీలో వచ్చే వార్తలు చూసి దోమల చక్రం వెలిగించుకొని ప్రశాంతంగా పడుకున్నామండి. అంతే, పొద్దున లేచేసరికి ఇంట్లో ఉన్న బంగారం అంతా కొట్టేశారు. రాత్రి వంటలక్క డాక్టర్ బాబు సీరియల్ చూస్తూ వంట పాడు చేశాను. దాంతో మా ఆయన నా మీద అరిచాడు. తర్వాత నేను కూడా అరిచేసరికి ఆయన సైలెంట్ అయ్యి హోటల్కి వెళ్ళి బిర్యానీ ఇద్దరికి తీసుకొచ్చారు. తినేసి దోమల చక్రం అంటించి ప్రశాంతంగా పడుకున్నామండి. ఉదయం లేచేసరికి టీవీతో సహా మొత్తం దోచుకెళ్ళిపోయారండి. రేపటి ఎపిసోడ్ ఎలా చూడాలో ఏంటో. నిన్న క్యాబినెట్ లో మన ఎంపీలు సరిగ్గా మాట్లాడలేదండి. ఆ బిల్లు అలా పాస్ అవ్వకూడదు. దాని గురించే ఫ్రస్ట్రేషన్ లో 2 పెగ్గులేసాను. తర్వాత తెలిసింది నాకు అసలు ఓటు లేదు కదా అని. ఆ టెన్షన్ లో ఇంకో 2 పెగ్గులు తాగేసి దోమల చక్రం వెలిగించి పడుకున్నానండి. డిపాజిట్లు కోల్పోయిన పార్టీ లాగా ఇల్లంతా ఖాళీ అయిపోయిందండి. కానిస్టేబుల్, ఇందులో కామన్ పాయింట్ ఏంటో గమనించావా? అంతగా తెలియపోవడం ఏంటండి? ఆ దోమల చక్రమే కదా. సబాష్, కరెక్ట్. ఆ దోమల చక్రం అమ్మింది ఎవరో తెలుసా? మా జగనాథం అండి. ఇప్పుడు చెప్పండి, ఎవరిని విచారించాలి? ఎంత క్లియర్ గా ఉంది కదా, మా నాన్నగారినే విచారించాలి. జగన్నాథ్ గారు, కమ్ ఆన్, లెట్స్ గో. రే పనికి మళ్ళీ సన్ను, పొద్దున నీ మొహం చూపించి నిద్ర లేపించావు కదరా, అందుకని ఎలా జరిగింది? మీ అమ్మ అడిగితే ఎక్కడికైనా బయటికి వెళ్ళానని చెప్పు. పోలీస్ స్టేషన్ అంటే మళ్ళీ కంగారు పడుతుంది. సరే నాన్నగారు, మీరు జాగ్రత్త. జాగ్రత్త ఎలా? బహుశా ఈ లోకంలో ఈఎంఐలు, టెన్షన్లు, అప్పులు, బాధలు లేనిది బహుశా వీళ్ళకేనేమో. ఈయన చూడండి, మంగపతి గాడు బతికున్నంతసేపు పరువు అని సొంత మేనకోళ్ళను కోటిమెట్లు ఎక్కిచ్చాడు. ఇప్పుడు చూడండి, గోతులో మూసుకొని పడుకున్నాడు. ఇదిగో ఈ రాయనంగాడు వాళ్ళ కూతురుని ప్రేమించాడని ఆ చేపలు పట్టే కుర్రాడికి సిజరింగ్ చేసాడు. లాస్ట్ గీడి శవాన్ని ఆ కాశీగాడే లేపి ఎక్కడ పూడ్చాడు. తప్పులు చేయకుండా ఉండుంటే ఇంకో 30 years ఎక్స్ట్రా బతికేవారేమో. రే గౌరా, ఏంటేమైంది? నాన్నగారిని పోలీసులు పట్టుకెళ్లారా. చుట్టం చూపుగా చివరిదాకా ఉంచడానిక? చూస్తుంటే చితక్ కొట్టేయడానికి ఏమో అనిపిస్తుందిరా. అసలు ఏమైందిరా? దోమల చక్రం అమ్మినందుకు దొంగతనం కేసులో అరెస్ట్ చేస్తారా? అంకోల్, ఐ యామ్ కమింగ్ అంకోల్. అగ్ని, జగన్నాథం గారు, ఈ పేపర్స్ మీద సంతకం చెయ్యండి. చదువు రాకపోతే వేలు ముద్ర వెయ్యండి. ఐ ఆమ్ నాట్ ఏ రాబర్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మిస్టర్ ఇన్స్పెక్టర్. సార్, మిమ్మల్ని ఎవరు దొంగ అనట్లేదు. ఇది జస్ట్ ఎంక్వైరీ, సో ప్లీజ్ కోఆపరేట్. మీకు తెలిసింది గోరంతే, కానీ తెలుసుకోవాల్సింది కొండంత. నాలాంటి ఒక అమాయకుడిని ఎంక్వైరీ చేయడానికి మీకు ప్రభుత్వం జీతం ఇవ్వట్లేదు ఇన్స్పెక్టర్, మైండ్ దాట్. అబ్బా జగన్నాథం గారు, దిస్ ఈస్ జస్ట్ ఎంక్వైరీ. మీరు కోఆపరేట్ చేయకపోతే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. ఏంటి అనుమానిస్తారా? ఎందుకు అనుమానిస్తారు? దొంగతనం జరిగిన చోట ఆ ఏలిముద్రలు ఏమైనా దొరికాయా? లేదా దొంగలించిన వస్తువులు ఏమైనా నా ఇంట్లో ఉన్నాయా? లేదా నేను దొంగతనం చేస్తుండగా చూసిన సాక్షులు ఎవరైనా ఉన్నారా? సార్, మీరున్నది పోలీస్ ఎంక్వైరీలో. మేము మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తే మీరు ఆన్సర్స్ చెప్పాలి, అంతేగాని మీరు క్వశ్చన్ చేయకూడదు. అడుగుతా. అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఐ హావ్ ద రైట్ టు ఆస్క్. మీరు ఎక్కువ మాట్లాడితే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అరెస్ట్ చేస్తారు యువర్ ఆనర్? అసలు మీరు ఎవరిని అరెస్ట్ చేస్తారో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరు బేరం ఆడితే మార్కెట్ అంతా మారం చేస్తుందో, ఎవరి కంజూస్ బుద్ధి చూస్తే కాలనీ మొత్తం అదిరిపోతుందో, ఎవరు పిసినారితనం గురించి చెప్తే పీపుల్ షేక్ అవుతారు. హి ఇస్ నన్ అదర్ దాన్ ప్రెసిడెంట్ పిసినిగొట్టు జగన్నాథం అలియాస్ పీజే అలియాస్ జగ్గు అలియాస్ ఆంటీ లవర్. ఒరే గోరా, నన్ను ఆపకండి. ఇన్స్పెక్టర్, మా అంకుల్ మీరు అరెస్ట్ చేసే అధికారం మీకుంటే బెయిల్ ఇచ్చి విడిపించే మమకారం మాకుంది. దీస్ ఆర్ ద బెయిల్ పేపర్స్.
టేక్ అంకుల్ పదండి. నాన్నగారు మీకేం కాలేదు కదా? ఏం కాలేదురా. ఇన్స్పెక్టర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ పోలీసులు లాఠీతో కొడతారు కానీ మా లాయర్లు లాతో కొడతారు. బోత్ ఆర్ నాట్ సేమ్. లెట్స్ గో గైస్. లాయర్ గారు, ఎస్, మీరు లా ఎక్కడ చదివారండి? అమీర్పేట్ కోచింగ్ సెంటర్ లో. మీకు అవసరమా? ఆహా, ఎంక్వైరీలో ఉన్న పర్సన్ ని తీసుకెళ్లాలంటే కావాల్సింది బెయిల్ పేపర్స్, వైట్ పేపర్స్ కాదు. చూసారండి, ఐ వైట్ పేపర్స్ ఏంటి సార్? దాని మీద కరెక్ట్ గా చూడండి, బెయిల్ అని రాసి ఉంటది. బెయిల్ అని రాస్తుంటే బెయిల్ పేపర్స్ అవుతాయి రా బేవకు. కానిస్టేబుల్, వీళ్ళని కూడా అరెస్ట్ చేసి బొక్కలో వేయండి. అక్కర్లేదు అంకుల్, మీరే ఉంచుకోండి. బాయ్ అంకుల్. బాయ్ నాన్నగారు. ఏంట్రా ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. పాపం నాన్నగారిని బట్టలు ఇప్పించి కూర్చోబెడతారేమో, కర్రకి కారం రాసి కొడతారేమో. ఉండరా, నన్ను కాసేపు ఆలోచించినాయి. by dx integration a square plus b square is equal to 2ab integration multiplied by fraction of seconds divided by subtraction plus addition. Velocity minus acceleration is equal to gravitational pull, Newton's apple third law. PJ uncle is in jail. Yes, దీనంతటికి కారణం ఆ దోమల చక్రమే. ఏమంటున్నారా? దొంగతనం జరిగిన ప్రతి ఇంట్లో కామన్ పాయింట్ ఆ దోమల చక్రం. ఆ దోమల చక్రం వెలిగించి పడుకోగానే అందరూ మత్తుగా పడుకుంటున్నారు, ఆ దొంగోడు మాత్రం దొరలా దోచుకెళ్తున్నాడు. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఆ దోమల చక్రాలు అమ్మినోడే ఈ దొంగని నాకు అనుమానం వస్తుంది. అవునా? అయితే మీ కాడ ఎలా ఉంటాడో తెలుసు కదా? తెలుసు. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్దాం. కానీ ఎక్కడ ఉంటాడో తెలియదు కదా. పోనీ పేరైనా తెలుసా? తెలుసు, సందీప్. సందీపా? అదేం పేర్రా? వాడు అదే చెప్పాడు, చూడడానికి పాకిస్తానీ సేల్స్ ఎంప్లాయీ ఇన్ ఇండియాలా ఉంటాడు. ఆడి ఎదవ ఇంగ్లీష్. మరి ఇప్పుడు ఆ నెలరా పట్టుకోవడం? మన కాలనీలో దొంగతనాలన్నీ కంప్లీట్ చేస్తాడు కాబట్టి వాడి నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ కాలనీ అయ్యి ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ ఫాలో అయితే గనక ఖచ్చితంగా షాపుల్లో దోమల చక్రాలని సేల్స్ కి పెడతాడు. అయితే మనం ఫస్ట్ ఆ దోమల చక్రాలు ఏ షాప్ లో ఉన్నాయి కనుక్కుందాం. ఎస్, లెట్స్ గో. అంకుల్ దోమల చక్రం ఉందా? ఈ కాలంలో దోమల చక్రం ఏంటి బాబు? అందరూ ఆల్ అవుట్లు గుడ్ నైట్లు పెట్టుకుంటుంటే అయితే మీరు కూడా పెట్టుకోండి. బాయ్. హలో అంకుల్, దోమల చక్రం ఉందా? లేవు బాబు, అగరత్తులు ఉన్నాయి. పూజ చేసి పూజ గదిలో పెట్టుకోండి. అంకుల్ ఒరే నువ్వు ఉండరా. ఇదిగో బాబాయ్, గుడ్ నైట్ గానీ ఆల్ అవుట్ గానీ ఉందా? అయ్యేందుకు బాబు, డబ్బులు వేస్ట్. కొత్తగా హెర్బల్ దోమల చక్రాలు వచ్చాయి, చూస్తారా? హెర్బల్ దోమల చక్రాలా? దొరికేసాడు రా. ఏదేది చూపించండి. ఇవిగో బాబు, ఇవే సూపర్ స్మెల్, దెబ్బకి దోమలన్నీ చచ్చిపోతాయి. సొల్లంతా మాకు తెలుసులేండి. అయ్యో నిజం బాబు, కావాలంటే ఒకసారి వెలిగించి చూపించనా? అంత పని చేయకండి, పట్టపగలే నిలువు దోపిడి అయిపోతుంది. ఓ దోమల చక్రం తీసుకుంటాం. ఎంత? ఎంత బాబు? 2 రూపాయలే. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇదిరా వ్యాపారం అంటే. మీ నాన్న ఉన్నాడు, ఒక్కో చక్రం 5 రూపాయలకి అమ్మి 10 అంతలు బేరం చేసుకున్నాడు. అవన్నీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ టాక్టిక్స్ రా. అందుకే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. సర్లే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? అసలు ఈ దోమల చక్రం ఎందుకు తీసుకున్నట్టు చెప్తా. ముందు ముక్కుగాడి ఇంటికి వెళ్దాం పద. సడన్ గా మా ఇంటికి వచ్చారు? ఏం లేదు మామ, యాక్చువల్లీ ఏం జరిగిందంటే నా అంచనా కరెక్ట్ అయితే మీ ఇల్లు ఈ కాలనీలోనే ఉంది కాబట్టి వాడు ఖచ్చితంగా నైట్ ఇక్కడ కూడా దొంగతనానికి వస్తాడు. అందుకే మన వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం ఈ దోమల చక్రం వాడు రాక ముందు కాదు, వాడు వచ్చాక వెలిగించాలి. సూపర్ ఐడియా రా గౌరా. పడిపోదాం రా. మొత్తం దిగి లేచేసరికి మన నలుగురే కదా ఉండేది, అప్పుడు వాడిని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఏం లేదు, నైట్ ఆయన దుప్పటితో క్యాచ్ చేసి మూట కట్టేద్దాం. అప్పుడు ఆడు మనకంటే ముందు లేసినా పారిపోవడానికి ఉండదు. నీకు ఆడి చెప్పే నచ్చితే. సర్లేరా, ఎవరు చెప్తే ఏంటి? ప్లాన్ కనుక కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయితే వాడిని పట్టుకున్నందుకు అందరికీ పేరు వస్తుంది. కమాన్ జాయిన్ హ్యాండ్స్. గో ఎంజీ. ఎంజీ ఏంట్రా? మనం ముక్కుకోరా. అది ఎంఎంజీ కదా. ఇది షార్ట్ కట్. ఎంఎంజీ షార్ట్ కట్, మళ్ళీ దానికి ఇంకో షార్ట్ కట్టా? సర్లే, గో ఎంఎంజీ. ఎంఎంజీ. రే ఇట్స్ టైమ్ టు ఎగ్జిక్యూట్. ఎవరిని? మరి ఇంకా దొంగడు రాలేదు? వస్తాడ్రా, నీకు చెప్పి డోర్ నుంచి వస్తాడు. జాగ్రత్తగా చూడండి, వాడే కిటికీ నుంచి అయినా, బ్యాక్ డోర్ నుంచి అయినా, లేదా బాత్రూమ్ నుంచి అయినా రావచ్చు. రే మను, ఎక్కడున్నావురా?
నాన్నగారు మీరు ఫోన్ చేశారేంటి? మిమ్మల్ని వదిలేశారా? అవునరా, ఇప్పుడే వదిలేడు. అదేంటి ఎంత అర్ధరాత్రి? ఆ దొంగోడు ఎవడో ఇన్స్పెక్టర్ సెంగం ఇంట్లో కూడా దొంగతనం చేశాడంట. అంతే, దొంగ నేను కాదని తెలుసుకుని నన్ను వదిలేశాడు. అవునా? 5 ఏడు దొంగతనాలు స్టార్ట్ చేసినట్టున్నాడు. ఇంతకీ నువ్వెక్కడ ఉన్నావురా? నేను ముక్కు గారి ఇంట్లో ఉన్నాను నాన్నగారు. మీరేం భయపడకండి. పొద్దున కల్లా ఆ దొంగను పట్టుకుని ప్రెసిడెంట్ చేతుల మీదగా పరమవీర చక్ర అవార్డు తీసుకుంటా. అది ఇచ్చేది సోల్జర్స్ రా. పోనీ నంది అవార్డు తీసుకుంటానండి. నీకెందుకు? ఫోన్ పెట్టండి. రే కోరా, ఏంట్రా? నాన్నగారిని వదిలేశారంట్రా. అవునా? అయితే ఇంకెందుకు? మిషన్ అబార్ట్. నో నో, వి హావ్ టు క్యాచ్ దట్ థీఫ్. వైరే వి వాంట్ ఫేమ్ రే. ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కడికి మనం పనికి మనల్ని ఎదవలం కాదు, అప్పుడప్పుడు ఇలా పనికొచ్చే ఎదవలం అని నిరూపించాలి. రిస్కే ఉంది మామా. ఆ దొంగోడు వస్తాడు, తుప్పడేహేద్దాం, మూట కట్టేద్దాం, తెల్లవారులు పోలీసులు పట్టేచ్చేద్దాం. అంతేరా, దట్స్ ఇట్. ఈడింత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే నాకు ఏదో తేడా కొడుతుందిరా. రే రే, దొంగోడు వచ్చినట్టున్నాడు. రెడీయా? కోరా, నువ్వు రెడీయా? రెడీ రెడీ. ఓకే, ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో. ఇదిగోరా దోమల చక్ర స్మెల్, నువ్వు తయారు చేసింది. పిలిచి పిలిచి బాగా పిలిచి. చేసేయండిరా. రేమను, రేమను, నాన్నగారు అప్పుడే తెల్లారిపోయిందా అంకుల్? దొంగని పట్టుకుంటానన్నారు కదరా, మరి ఇల్లంతా ఖాళీగా ఉందేంటి? ఖాళీ అయిపోవడం ఏంటి మామ? మూట ఎక్కడే ఉందిగా. దొంగ ఇక్కడే ఉందిగా, దొంగతనం ఎలా జరిగిందిరా? ఫస్ట్ ఆ మూట ఇప్పండి. మరి తత్తి నువ్వు ఉన్నావేంట్రా మూటలో? ఎవర్రా తన్ను తొప్పట్లో తేచి తోత్తెత్తింది? అరే తత్తి, దొంగోడు వచ్చే టైం నువ్వెందుకు వచ్చావురా? తది ఫ్లాష్ బ్యాక్. ఎవరు తువ్వు? దొంగని. అవునా? తుక్కుగడ్ తింటికేనా? అవును. అయితే తుందు తట్టు నేను తెల్లు తొత్తేస్తాను, ఆ తర్వాత తూ తెల్లు. అదేంటి, నువ్వు కూడా దొంగతనానికి వచ్చావా? తవును, తాడు తత్తులేస్తే తీడీలు తీసుకొని తెవ్వట్లేదు, అందుకే తై తొక్కుని తెలిపోదాం తొత్తాను. ఓ ఓకే ఓకే, ఫాస్ట్ గా వచ్చాయి. తై మినిట్ నువ్వు ఎక్కడే తుందు నేను తొత్తేస్తాను. తది తరిగింది. సరిపోయింది, నీకు సెపరేట్ గా ఎవరు అక్కర్లేదురా, మీకు మీరు చాలు బొక్క పెట్టుకోవడానికి. తైనా తొంగంతో వదిలేసి తన్ను తత్తుకున్నారు చేతిరా. చెప్తాంరా చెప్తాం. ఒరే తుప్పటి తీయండిరా. తారా తొద్దు. ఏంట్రా వద్దు?